ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన బహుపూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబౌవ్, నాట్ ఆన్ ఎర్త్లీ థింగ్స్. కొలసియన్స్ చాప్టర్ 3 verse 2. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతనమైన నెలలో ప్రారంభంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు, మన ఆలోచనలతో మనము జాగ్రత్తగా ఉండాలి అని. మన ఆలోచన లేదా మన మనస్సు మనల్ని సంతోషంగా ఉంచగలదు, అదే విధంగా మనల్ని దుఃఖ పెట్టగలదు, మనల్ని బలహీనులను చేయగలదు, మనల్ని బలవంతులుగా కూడా మార్చగలదు, మనల్ని పిచ్చివారిగా చేయగలదు, అదే విధంగా జ్ఞానవంతులుగా చేయగలదు. అంటే మన యొక్క జీవితము మనము ఆలోచించే విధానంపైనే ఆధారపడి ఉంది అని మనము ఈ రోజున గ్రహించాలి. ఈరోజు నీ దుఃఖానికి కారణం, నీ బాధకు కారణం, నీ భయానికి కారణం, నీవు పడిపోవడానికి, ఎదగకుండా ఉండడానికి, ఓడిపోవడానికి కారణం నీ మనస్సు ఎక్కడ నిలిపి ఉన్నావు, నీ మనస్సును ఎక్కడ పెట్టావు అనేది. చాలా మంది ప్రజలు నేల చూపులు చూస్తుంటారు, ఎప్పుడు తమ గురించి తక్కువగానే ఆలోచిస్తారు, వారిని వారే కించపరుచుకుంటారు. నేనెంత, నా జీవితం ఎంత, నా చదువెంత, నేనేం చేయగలను, ఈ లోకంతో పోటీ పడి గెలవగలనా, అంత పెద్ద ఉద్యోగం నేను పొందుకోగలనా, ఆ దేశంలోనికి వెళ్ళగలనా, నాకిది చాలులే, నాకిది సరిపోతుందిలే, నా స్థాయికి ఈ ప్రాంతమే ఎక్కువలే అని అనుకుంటారు. ఇవన్నీ కూడా తక్కువ ఆలోచనలే. అందుకే భక్తుడు అంటున్నాడు, మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉంది అంటే భూమికి ఆకాశానికి ఉన్న తేడా అని. మనం ఎప్పుడు కూడా నేల వైపే చూస్తూ ఆలోచిస్తాం, తక్కువగానే ఆలోచిస్తాం, పైకి చూసి ఆలోచించము. మన మనస్సు ఎప్పుడూ భూ సంబంధమైన వాటి మీద ఉంటుంది. కానీ ఈ యొక్క వాక్యములో పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు భూ సంబంధముగా ఆలోచించవద్దు, మీరు పైనున్న వాటిపైనే మీ మనస్సును పెట్టుకోండి, గొప్పగా ఆలోచించండి, ఉన్నతంగా ఆలోచించండి. మీ మనస్సు ఎప్పుడు తక్కువ వాటిని గురించి కాదు, ఎక్కువ వాటిని గురించే ఆలోచించండి. చేయలేని కార్యాలు చేయగలము అని ఆలోచించండి. సాధించలేవు అని ఈ లోకం అంటే నేనెందుకు చేయలేను అని, అది సాధించే వరకు మీ మనస్సు వాటిపైన పెట్టండి. ఎందుకు కాదు, తప్పకుండా ఆ పని అవుతుంది, తప్పకుండా నువ్వు పొందుకోవాలి అనుకున్నది నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే మనము మన యొక్క పాత ఆలోచనలతో సహా మృతి పొందాము. కొత్త ఆలోచనతో మనస్సు మారడం వలన రూపాంతరము చెందాము. మనం ఇప్పుడు సాధారణమైన వారం కాదు, సర్వశక్తి కలిగిన దేవుని ప్రియమైన బిడ్డలము. ఇంతకు ముందు మనకు ఏ సహాయం లేదు, కానీ ఇప్పుడు లోక సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సహాయం ఉంది. ఇంతకు ముందు అందరిలో ఒకరిమే, కానీ ఇప్పుడు పరిశుద్ధులము, నలుగురిలో ఒకరం కాదు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది, మనకంటూ దేవుని యొక్క జ్ఞానం ఉంది. అందుకే మన మనస్సు ఈ భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. మనల్ని భయపెట్టే వాటి మీద, మనకున్న పరిశుద్ధతను పోగొట్టే వాటి మీద, మన యొక్క పరువు తీసే వాటి మీద, మనల్ని బలహీనపరిచే వాటి మీద మన మనస్సు పెట్టుకోవద్దు. అపవాది ఎప్పుడు కూడా అలానే ఆలోచించమంటాడు. నీ మనస్సును అనవసరమైన వాటి మీదనే ఉంచమని అంటాడు. నీ యొక్క సమయాన్ని వాటిని ఆలోచించి వృధా చేసుకోమంటాడు. నిన్ను ఆ యొక్క ఆలోచనలతో భయపెడుతుంటాడు, బాధ పెడుతుంటాడు. నీవు వాటి నుండి ఈ రోజున బయటికి రావాలి. 12 మంది వేగుల వారు వెళ్లి కానాన్ను చూసినప్పుడు వారిలో 10 మంది అక్కడున్న వారిని చూసి భయపడ్డారు. తమకు తామే మిడతల వలె అని ఉన్నాము అని అనుకున్నారు. మన వల్ల కాదు అని ఆలోచించారు. కానీ ఇద్దరే పైనున్న వాటి మీద మనస్సు ఉంచారు. వీళ్ళేంటి, వీళ్ళకంటే ఎంత పెద్దవారైనా, ఎంత ఎత్తు ఉన్నా, ఎంత అధికారులైనా మేము జయించగలము అని ఆలోచించారు. ఎందుకంటే వారి ఆలోచన ఈ భూ సంబంధంగా లేదు, పరలోక సంబంధముగా ఉంది, దేవుని పైన ఉంది, ఆయన ఇచ్చే సహాయము పైన ఉంది, ఆయన ఇచ్చే జ్ఞానము పైన ఉంది. కాబట్టి నీవు కూడా దేనినో చూసి భయపడుతున్నావు. నీ యొక్క అనారోగ్యమును చూసి, నీ
నీ కుటుంబ సమస్యలను చూసి, నీ ఆర్థిక కష్టాలు ఇబ్బందులను చూసి నా జీవితం ఏంటి ఇలా ఉంది అని నీలో నువ్వే కుమిలిపోవద్దు. ఎన్ని ఉన్నా ఏది ఏమైనా నా యేసయ్య నాకు ఉన్నాడు, నా రక్షకుడు నాకున్నాడు, నా దేవుడు అన్నిటి నుండి నన్ను విడిపిస్తాడు, నేను అనుకున్నది నెరవేరుస్తాడు అని నీ యొక్క మనస్సు పైనున్న దేవుని పైనే ఉంచు. అద్భుత కార్యాలు ఈ యొక్క నెలలో నీవు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచన కర్తవు ప్రభా. అవునయ్యా, గడిచిన ఆ యొక్క మార్చి మాసం అంతా కూడా మీరు కాచి కాపాడారు. మరి యొక్క దినములోనికి అయ్యా ఏప్రిల్ మాసంలోనికి మమ్మల్ని తండ్రి తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అవును నా తండ్రి దేవా, ఈ నెలంతటిలో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారు ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో, ఏ ఆలోచనలైతే తలపెడుతున్నారో ఆ ఆలోచనలన్నిటినీ మీరు సఫలము చేయండి. ఆ కార్యాలన్నిటినీ తండ్రి మీరే బిడ్డలకు సఫలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా పైనున్న వాటి మీద కాక ఈ యొక్క భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని దిగులు చెందుతున్నారో వారితో మీరు సూటిగా మాట్లాడారు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న కష్టాలను బట్టి, వారికి ఉన్న శ్రమలను బట్టి దిగులు చెందుతూ వారి జీవితాన్ని చిన్న చూపు చూసుకుంటూ ప్రభా అయా మరి తండ్రి కృంగిపోతున్నారో వారందరినీ కూడా లేవనెత్తండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు తండ్రి. అయా వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ యొక్క హస్తము చేత వారిని తాకండి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి. కుటుంబపరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి ప్రభా. అయా బిడ్డలు తల్లిదండ్రుల మాట వినడానికి సహాయం చేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో మీ యొక్క సహాయములు దయచేయండి. వారు అనుకున్న ప్రాంతానికి వారు ట్రాన్స్ఫర్ అవునట్లుగా కృప చూపించండి. ప్రమోషన్ విషయంలో మీరు సహాయము చేయండి. అయా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అదే విధంగా బిడ్డలు మరి తండ్రి ఉన్నతమైన చదువుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో ఆ బిజినెస్ అంతటినీ ప్రభా అయా మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకొని ప్రభా నష్టాలను లాభకరంగా మార్చమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి అయా కూలి పని చేసుకున్న వారిని దీవించండి. రైతుల్ని మీరు దీవించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డ యొక్క మనవులను మీరు ఆలకించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా కోర్టు సమస్యల నుండి, భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అధికారులను తండ్రి మీ యొక్క జ్ఞానం చేత నింపండి, వివేచనను దయచేయండి ప్రభా. న్యాయమైన పాలన వారు పాలించినట్లుగా కృప చూపించండి. మా భారతదేశాన్ని దీవించండి. ఇతర దేశాలను మీరు ఆశీర్వదించండి అయా. మరి సమాధాన దేశముగా ఉండడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి. ఏ అపాయము, ఏ ప్రమాదము వారి యొక్క ధరికి చేరకుండా అయా మీ యొక్క దేవదూతల కావలిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయా. మీ సువార్త పరిచర్య చేస్తుండగా వచ్చే అడ్డంకులు, ఆటంకాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయమని, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని, ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డలను కూడా తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచమని, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకిస్తూ రమ్మని వేడుకుంటూ ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క కాపుదల్లో దయచేయమని బ్రతిమిలాడుకుంటూ
తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.